ప్రైజ్ ద లార్డ్. దేవుడి పేరట అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చాము. ఈరోజు దైవజనులు శాలోమన్న వర్తమానం అందించారు. దేవభక్తి విషయంలో మనమే ఎలా సాధకం చేసుకోవాలో, అలాగే విశ్వాసంలో మనం ఎలా నిలకడగా ఉండాలనేది చాలా చక్కగా ఈరోజు వాక్యాన్ని అందించారు. దేవభక్తి విషయంలో మనమే కనుక సాధన చేసుకున్నట్లయితే సాతాను ఎన్ని శోధనలకు మనల్ని గురి చేసినప్పటికీ కూడా మనం పడిపోకుండా నిలబడి ఉంటాము. అలాగే విశ్వాసంలో కూడా స్థిరులై ఉంటాము. బైబిల్ గ్రంథంలో విశ్వాసాన్ని బట్టి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పని ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ఆ కార్యాన్ని పొందగలిగింది. అలాగే ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని ఇంటి పెంకులు తీసి అతని కిందకి దింపినప్పుడు అతనిలో ఉన్న విశ్వాసాన్ని, అలాగే అతన్ని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి కూడా యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచి అతని విశ్వాసాన్ని, ఆ విశ్వాస పరిధిని బట్టి అతనికి స్వస్థతనిచ్చారు. అలాగే కనాను స్త్రీ కూడా యేసయ్యని విడిచిపెట్టకుండా తన బిడ్డ గురించి ప్రార్థన చేసినప్పుడు, తన బిడ్డను గురించి పదే పదే ప్రాధేయపడినప్పుడు నీ విశ్వాసమే నీ బిడ్డను స్వస్థపరుస్తుంది అని చెప్పని ఆ చిన్నారిని కూడా స్వస్థపరిచాడు. ఇలా విశ్వాస పరిధిని బట్టి యేసయ్య అనేక కార్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చేయడం జరిగింది. విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధుల జీవితంలో కూడా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేశారు. అలాగే మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కూడా ఆయన గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. కాబట్టి అవిశ్వాసాన్ని సాతాను కలగజేసినప్పటికీ కూడా విశ్వాస నేత్రాలతో మనం దేవుడి వైపు చూసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, నీతిమంతుడు. యోబు తనకున్న కలవరపాటును బట్టి, అవిశ్వాసాన్ని బట్టి తనకున్నదంతా కోల్పోయినప్పటికీ తిరిగి దేవుడి ఎడల విశ్వాసాన్ని చూపెట్టినప్పుడు రెండింతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడు. తను పోగొట్టుకున్న వాటిని అన్నింటిని కూడా విశ్వాసాన్ని బట్టి తిరిగి పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా విశ్వాస నేత్రాలతోనే మనం చూడాలి, విశ్వాసంతోనే మనం ఉండాలి. అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా, ఒకవేళ కొన్ని శోధనలు మనకు ఎదురైనప్పటికీ, ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ గురి వద్దకే ముందుకు సాగిపోవాలి. నుంచి ఇంకొక సందేశాన్ని మనం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. మళ్ళీ చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అనే మాట చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన కార్యకలాపాలను పక్కన పెట్టేసి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటే, నిన్ను ఇంకెవరో సాధన చేయరు, నిన్ను ఇంకెవరో సానబెట్టరు, నీకు నువ్వే అనే మాటని రౌండ్ చేసుకోండి. అది ప్రతి విశ్వాసికి, సేవకుడికి, అందరికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట అది. ఇప్పుడు ఆదివారం, శుక్రవారం మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు, మా మధ్యలో ఉన్నప్పుడు నేను అందించే మాటలు కొంత నిన్ను రేపుతాయి, కొంత నీకు సానబెడతాయి, లేదా సాధన చేపిస్తాయి. కూటమి అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇక నువ్వు స్వేచ్ఛ జీవితంలో ఉంటావు. అక్కడ నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, అన్నీ పక్కన పెట్టి సినిమా చూడవచ్చు, లేకపోతే పనికిమాలిన ముచ్చట్లలో నువ్వు బిజీ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. మీరు ఎట్లా పెడితే అట్లా తిరిగితే నేను ఊరుకోను. కళ్ళకుండా కూర్చోండమ్మా అంటాను. అలాగే మీరు వాక్యం వినకపోయినా ఊరుకోను, చక్కగా దేవుని వాక్యం వినాలి అని గద్దిస్తాను. మీరు ప్రార్థనలో దేవునితో కలుసుకోకపోయినా ఊరుకోను, ప్రార్థన చేయండి అని మిమ్మల్ని ప్రార్థనకి రేపుతాను, ఆరాధన రేపుతాను, వాక్యం వినటానికి రేపుతాను, వాక్యం చదవటానికి రేపుతాను. మిమ్మల్ని ఎట్లా పెడితే అట్లా ఉండేను. ఏది ఇక్కడ నేను ఉన్నాను కనుక మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. కానీ ఈ కూటమి అయిపోయి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నేను ఉన్నాను కదా మీకు దగ్గరలో, అప్పుడు మీకు మీరే, అప్పుడు ఎవరు ఇంకా? అవునా?
ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, అలాగే లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆ సమయం అప్పుడు మాత్రమే నేను అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తాను, కానీ ఆ తర్వాత నేను మీకు అందను. మరి ఆ తర్వాత ఎవరు మీకు అంటే పౌలు మహనీయుడు చెప్తున్నాడు, నీకు నీవే. 9వ వచనం చూడండి. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ చాలా అలా విశ్వాసమే కావాలి మనకు, అంతవరకు. ఆ ఆత్మ వలననే విశ్వాసము అన్నాడు. కృపావరాల్లో కూడా విశ్వాసం ఉందంట. విశ్వాసం అనే వరం ఉంది. మామూలుగా మన సహజంగా కలిగి ఉండే విశ్వాసం ఉంటుంది, వరము ద్వారా లభించే విశ్వాసం ఉంటుంది. వరము ద్వారా లభించేటువంటి విశ్వాసం సాధారణ విశ్వాసాలకు మించి ఉంటుంది. ఆ వరం పొందినోడు గొప్ప గొప్ప కార్యాలను విశ్వసించగలుగుతాడు. విశ్వాసంలో కూడా పరిధి ఉందండి. అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు. మొన్న ఆదివారం రోజు 2 అంశాల్లోనూ పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదనే విషయం మాట్లాడాను. కొంచెముగా దైవాత్మను పొందుట అనేది ఉంది, ఆత్మ పూర్ణులై ఉండుట అనేది ఉంది. అందులో రకరకాల స్థాయిల్లో మన పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండే విశ్వాసం ఉందనేది మీకు 2 అంశాల్లో కూడా అదే మాట్లాడాను. ఎంతమంది విన్నారో వినలేదో నాకైతే తెలీదు. కొంతమంది సన్నిధిలో వినకపోయినా పాపం ఇంటికి రాలేని స్థితిలో ఉన్న ఇంటికాడ వాక్యం పెట్టుకొని వింటారు. కనీసం అలాగైనా వినండి. పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే స్థాయిలో ఉండదు. కొంచెముగా దైవాత్మను పొందుట ఉన్నది, ఇంకా ఎక్కువగా దైవాత్మను పొందుట ఉన్నది. ఆత్మ పూర్ణులగుట అనేది ఉంది, ఆత్మ వశులగుట అనేది కూడా ఉంది. 4 విధాలు: కొంచెముగా దైవాత్మను పొందటం, మరి కొంచెముగా దేవుని ఆత్మను పొందటం, ఆత్మ పూర్ణులై ఉండటం, ఆత్మ వశులై ఉండటం. ఇక 4వ స్థాయి అంటే ఇక పరాకాష్ట, ఆత్మ వశులైపోవటం. ఇక ఆ మనిషి ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో, ఎటుపోతాడో ఎవరికి తెలియని స్థితిలో ఉంటాడు. దేవుని ఆత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడు. ఆత్మ పూర్ణుడు, ఆత్మ వశుడు. పరిశుద్ధాత్మ వశం. కొంతమంది పాడతారు కదా, నేను పరవశమై తిని అని. పరవశం అంటే ఇతరుల వశం అయిపోయాను అని. నా వశంలో నేను లేను, నా కంట్రోల్లో నేను లేను, మరొకరి వశం అయిపోయానని. అట్లాగున అపోస్తల కార్యంలో మీరు 8వ అధ్యాయంలో ఫిలిప్పును చూసినా అతడు ఆత్మవశుడై కొనిపోబడతాడు. ఇలాగే విశ్వాసంలో కూడా అందరూ ఒకే స్థాయి విశ్వాసం కలిగి లేరు. విశ్వాసం కొంతమందికి 20% ఉంటే కొంతమందికి 40% ఉంటుంది, కొంతమందికి 70% ఉంటుంది, కొంతమందికి 90% ఉంటుంది. పౌలు లాంటి వ్యక్తులకు 100కు 100 అని చెప్పొచ్చు. ఎందుకంటే పౌలే చెప్పాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చూస్తే, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. చదువు వస్తే బైబిల్కి వెళ్ళి చూడానా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అది వదిలేసాయి. కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. పరిపూర్ణ విశ్వాసం అనే పదం వాడాడు అక్కడ. పరిపూర్ణ విశ్వాసం ఒకడు కలిగి ఉంటే కొండను కూడా పెకలించగలడంట. అంటే పరిపూర్ణ విశ్వాసానికి అంత శక్తి ఉంది. ఆత్మశక్తిని అడుగు, మంచిది, కానీ అది పొందానని విశ్వసించు. నేను అడుగుతున్నాను, దేవుడు నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడని నమ్ము. ఆ మాట ఎన్నోసార్లు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు. ఒక్క చోట మార్కు సువార్త 11వ అధ్యాయం ఒక్క చోట మీరు చదివి వదిలేస్తే ఇక నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అదుగో ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మాలి, 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 నమ్మాలి. విశ్వసించాలి, ఆమోదించాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి. దాన్నే చూడాలి మనోనేత్రాలతో. అర్థమైందా?
విశ్వాసం గల వాళ్ళు కళ్ళ ముందున్న సమస్యను చూడరు. మనోనేతాలు వెలిగింపబడిన వారే దాని విషయంలో దేవుడిచ్చేటువంటి గొప్ప జవాబును చూస్తారు. అది మనం సాధన చేయాల్సింది. అది అట్లంటే రాదు, అది ప్రాక్టీస్. విశ్వసించటం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని సాధన చేయాలి. కొత్త వాటికి డ్రైవింగ్ స్టీరింగ్ ఇచ్చామనుకు డ్రైవ్ చేయరా అని తీసుకెళ్ళి మనల్ని తొంగలోనో కలుపుతాడు. స్తోత్రం. అడుదిప్పి అడుదిప్పి చిన్నగా సాధన చేస్తాడు చూడు, ఆయనకి ఇచ్చామనుకో మనం కూడా ఎక్కి కూర్చోవచ్చు, తీసుకెళ్తాడు అడిగాలంటే ఆడికి. అంటే సాధన చేయనోడికి చేసినోడికి తేడా అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్త కూస్తో నాకు సాధన చేశాడు కాబట్టి, కాస్త ఆ డ్రైవింగ్ కాస్త కూస్త అర్థమైంది కాబట్టి మిమ్మల్ని బండి ఎక్కించుకొని తీసుకెళ్తున్నా. లేకపోతే నేను తొంగలో పడి మిమ్మల్ని కూడా తొంగలో కలిపేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలోకి తీసుకెళ్తున్నా, లేకపోతే ఇక ఎటో తీసుకెళ్ళి ఎటో పడేసేవాడిని. నాకు నేర్పాడు ఆ సాధనని. దేవుని కార్యాలు చూడటం, అనుభవించటం, నెగిటివ్ థాట్స్ కాదు, పాజిటివ్గా ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఆలోచించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు, విశ్వాసాన్ని బట్టి. అప్పుడు దేవుని కార్యాలు గ్రహించగలుగుతాం. ఈ సమస్య వచ్చిందంటే దీని వెనకేదో మొత్తానికి పెద్ద లాభమే ఉందిరా, దీని వెనక మనకేదో గొప్ప బెనిఫిట్ ఉంది, గొప్ప పాఠం ఉంది, గొప్ప లాభం ఉంది. ఊరకరాలా ఇది మనకు మొత్తానికి ఏదో మోసుకొచ్చిందిరా అను. ఏం కాస్టా నమ్ము. నువ్వు చూడకపోతే అప్పుడు అడుగు ఆ కార్యాన్ని, తర్వాత నీకే అర్థమైద్ది. దరిద్రం మాటలు మాట్లాడుకోవటం ఎందుకు? దరిద్రమైన వాటిని విశ్వసించడం ఎందుకు? నీరుగారిపోవటం ఎందుకు? ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, ఇంకా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఇంకా అద్భుత స్వస్థతలు దేవుడు ఇవ్వబోతున్నాడు, నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు, నువ్వు ఊహించని కార్యాలు నీ ఎడల జరిగించబోతున్నాడు. అదెందుకు నమ్మవు అంటే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు యుక్తమైన వాటిని విశ్వసించకుండా నువ్వు నెగిటివ్గా విశ్వసించేటట్టు ఆ విశ్వాసాన్ని నీకు నష్టం కలిగించే విధంగా వాడు తిప్పుతున్నాడు. నీకు పాజిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే, నెగిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని వాడు నెగిటివ్ ఫలితాల వైపు తిప్పుతున్నాడు. అక్కడ వాడు కుట్ర చేస్తున్నాడు. అది వాడి దుర్మార్గం. గ్రహించండి. విశ్వాసంతో దేవుని కార్యాలు నేను చెబుతున్నా కదా, వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నా, సేవకులకి దైవజనులకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తున్నా. ఒక చిన్న పరిచర్య నేను చేస్తా, ఒక చిన్న పాకలో దేవుని పరిచర్య చేస్తా. క్రమక్రమంగా దేవుడు పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు విశ్వాసం బలపడతా వచ్చింది. నేను ఎక్కువ నమ్మేవాడిని, దేవుడు ఈ కొంచెం కార్యం కాదు, ఈ కొంచెం కార్యం కాదు, దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు, ఇంకా బలమైన పని జరిగిద్ది, చిలకలూరిపేట పట్టణంలో ఒక బలమైన సేవ జరిగిస్తాడు దేవుడు అని నేను అలా విశ్వసించాను, అలా ఎదురు చూశాను, అలా నిరీక్షించాను. నేను దేవుని కృపను బట్టి దేవుడు ఆయన నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ, విశ్వాసాన్ని నేర్పించుకుంటూ ఎంత కార్యాన్ని అయితే విశ్వసించానో ఆ కార్యం అంతటిని కూడా ఈరోజు నేను చూస్తున్నా. ఇదంతా నా శక్తిని బట్టి నేను అనుకోవాలా, దేవుని శక్తిని బట్టి. ఇప్పుడు దైవజనులు చిన్న చిన్న చోట్ల చిన్న చిన్న పనులు జరిగిస్తూ ఉన్నారు, పరిచర్యలు. ఒక ఉజ్జీవం ఇక్కడ వచ్చిద్ది అని విశ్వసించాలి. ఈ ప్రాంతం మొత్తానికి దీవెనకరమైన ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ ఈ పరిచర్య ద్వారా రప్పించగలడు అని విశ్వసించాలి. అది నా హృదయంలో ఎల్లప్పుడూ నా ముందు పెట్టుకునేవాడిని. ఈ ఉజ్జీవాన్ని కూర్చున్నటువంటి అది పందిళ్లలో పాకలో పరిచర్య, అది ఫస్ట్ రోడ్డు మీద తాటాకు పందిళ్ళు వాళ్ళే తీశారు ఫోటో. అది ఎప్పటి నుంచో చూద్దాం అనుకోండి, ఇప్పుడు దొరికింది అది. జూమ్ చేయి ఆనంద్ పాస్టర్ అక్కడ కరెక్ట్గా అనుకుని నిలబడి అప్పుడప్పుడు వాక్యం చెబుతుంటాడు తమ్ముడు ఆనంద్. దేవునికి స్తోత్రం.
వాళ్ళందరూ విశ్వాసులు. ఈ రోడ్డుకి ఆ 12లో పరిచర్య. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయిలే. నేను ఈరోజు మిమ్మల్ని పెందలాడు వదిలేస్తానన్నాను కాబట్టి ముగిస్తున్నాను. నేను ఇప్పుడు కరెక్ట్గా ఒకటి, ఇప్పుడు ముగిస్తున్నాను కాబట్టి ఎప్పుడన్నా 2 అయినా ఫీల్ కావద్దు. క్రమక్రమంగా దేవుడు పట్టజాలంత పరిచర్య చేపిస్తాడనే నమ్మాను. కానీ అబ్బో ఇక ఇంతకు మించి మన వల్ల కాదులే, వాళ్ళు వేర్లే వీళ్ళు వేర్లే, అబ్బో వాళ్ళ ద్వారా అంటే జరిగింది వీళ్ళ ద్వారా అంటే జరిగింది, కానీ మన వల్ల ఏడైద్ది. ఆ 7 అడుగులు ఉన్నాయి సౌళ్ళు, అబ్బో మన వల్ల కాదని కూర్చుంటే సౌలు గాలి తీయడానికి ఓ పిల్లోడిని తీసుకొచ్చి గొలియాతుని చంపించాడు. మనం ఎదవతనంతో అవిశ్వాసంతో ఎదవలంగా మాట్లాడితే దేవుడు పిల్లల్ని తీసుకొచ్చి బలమైన కార్యాలు చేస్తాడు, సిగ్గు తేవటానికి మనకు.